నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ కరప మండలం ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలోని చంద్రన్న సమావేశ మందిరంలో ఎంఈఓలు కె బుల్లి కృష్ణవేణి, పి సత్యనారాయణ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా స్థాయిలో అవార్డులు పొందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యమైందన్నారు. వారు విద్యార్థులకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత జీవన మార్గాన్ని చూపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఈ క్రమంలో మండలంలో 750 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిన సంఘటన విశేషంగా నిలిచిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చర్యల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించబడుతోందని తెలిపారు. ప్రత్యేకంగా జారీ చేసిన 117 జీవో విద్యా రంగానికి మేలు చేస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలలు ప్రధానంగా పోటీ పరీక్షలకే ప్రాధాన్యతనివ్వగా ప్రభుత్వ పాఠశాలల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, సమగ్ర అవగాహనతో కూడిన విద్యను అందిస్తున్నారని ఎమ్మెల్యే నానాజీ వివరించారు. నియోజకవర్గంలో ఇప్పటికే 35 మోడల్ పాఠశాలలు, 3 ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమని ఆయన అన్నారు. ఉపాధ్యాయులను సత్కరించడం తమకు గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కరప మండలం ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా రూరల్ మండలానికి చెందినటువంటి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకి సునందా కుమారి గారికి, అలాగే రకరకాలుగా సబ్జెక్ట్ వైజ్ తమ్మండుగురు దాకా ఇక్కడ నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా నా సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అలాగే ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎంపీ కృష్ణ గారికి, సత్యనారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సమాజంలో ఉపాధ్యాయులు అవసరం ఎంత అన్నది మనందరికీ తెలుసు. మొట్టమొదటి ప్రాధాన్యత తల్లిదండ్రుల కన్నా ముందు ఉపాధ్యాయులకి ఇస్తాం. మనం పుట్టిన దగ్గర నుంచి పెరిగిన దగ్గర నుంచి పెద్ద అయ్యేదాకా వారి చేతుల మీదుగానే మనం ఒక ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఒక రాజకీయ నాయకుడు అవ్వచ్చు, ఏ రంగాల్లోనైనా వెళ్ళొచ్చు, కానీ ముందు విద్య ప్రధానం. అటువంటి దాని మీద మాకు మంచి ఎంఈఓలు దొరికారు. ఈ మండలంలో టోటల్ రూరల్లో 35 మోడల్ స్కూల్స్ తీసుకుంటే 12 మోడల్ స్కూల్స్ ఇవాళ కరప మండలంలో తెచ్చుకోవడం జరిగింది. అంటే మోడల్ స్కూల్ అంటే ప్రతి స్కూల్లోనే 5 నుంచి 6 మంది సిబ్బంది, బోధనా సిబ్బంది ఉంటారు. వారు ప్రతి సబ్జెక్ట్కి కూడా చెప్తూ ఉంటారు. పూర్వం ఒక టీచరే ఉండేవారు. ఈ 12 స్కూల్లో బట్టి 5 టీచర్లు వస్తారు. అలాగే 3 హై స్కూళ్ళు కూడా. అలాగే ఇవాళ మాకు పోటీ ఉంది ప్రైవేట్ విద్యారంగంతో. ఆ పోటీలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి యొక్క చొరవతో 117 జీవోని సవరణ చేసి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ మోడల్ స్కూల్స్ పెద్ద ఎత్తున స్టాఫ్ని తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ తోటి పోటాపోటీగా ఇవాళ మా యొక్క కరప మండలం యొక్క ఉపాధ్యాయులు అయితేనేటి, ఎంఈఓలు అయితేనేటి ఇవాళ పెద్ద ఎత్తున 750 మందిని ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి మన స్కూల్స్లో జాయిన్ చేయడం, స్ట్రెంత్ 4000 నుంచి 4750 స్ట్రెంత్ చేసేందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఉంటాను. అలాగే ఉపాధ్యాయులు అంటేనే ఉత్తములు.
అందులోని ఆ ఉత్తమంలోనే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన వాళ్ళు పట్ల ఎప్పుడు మేము గౌరవభావంతో ఉంటాం. అట్లాగే ఏ ఉపాధ్యాయుడికి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఖచ్చితంగా ఉపాధ్యాయులు కూడా మేము ఉంటాం. ఎందుకంటే గురువు అంటే దేవుడితో సమానం కాబట్టి గురువు కూడానే ఉంటామని చెప్పి మేము తెలియజేస్తాం. చూస్తూ ఉన్నాం కొన్ని ఈ మధ్య కాలంలో చిన్న చిన్న తప్పు ఎవరిదన్నది కాదు, కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ పెద్ద తప్పుగా చూపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియా. అట్లాగే ఒకవేళ నిజంగా జరిగినా దాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి. కానీ అటువంటి విషయాల్ని మనం సైలెంట్గా రెండు పక్షాలకి కూడా ఇబ్బందికరమైన విధంగా సైలెంట్గా దాన్ని మనం సాల్వ్ చేసుకుని తప్పు ఎవరిదన్నా తెలుసుకునే దాకా నిందలు వేయకూడదని చెప్పి ఉపాధ్యాయుల పట్ల నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అటువంటి నిందలు వేస్తాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.